ఒక వసంతం పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ 90 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యంత అధునాతన సౌకర్యాలు కలిగినటువంటి ఆడిటోరియం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి కళా ప్రాంగణం లేదన్న అతిశయోక్తి కాదు. ప్రపంచ స్థాయి వేదికలకు తీసిపోని విధంగా ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఎంతో ప్రామాణికంగా వీటన్నిటిని కూడా రూపొందించడం జరిగింది. ఒక విజనరీ ఉన్నటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోదరి సీతక్క గారు, సోదరి కొండా సురేఖ గారు, అలాగే ఇతర శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు కూడా అధికారులు అందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి కళా ప్రాంగణాన్ని ఒక అందమైనటువంటి సౌధంగా రూపొందించారు. కాళోజీ పేరిట నిర్మించినటువంటి కళాసౌధం కేవలం వరంగల్ జిల్లా కళాకారులకు మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం ఏదైనా నిర్వహించాలి అంటే దానికి తగ్గ అన్ని సౌకర్యాలు ఎక్కడుంటాయి అంటే నిస్సందేహంగా ఈరోజు మన వరంగల్లో హనుమకొండలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నిర్మించినటువంటి కాళోజీ కళాక్షేత్రం అనే చెప్పాలి. స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు, అలాగే పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు వెంకటరామరెడ్డి గారు, పట్టణాభివృద్ధి సంస్థ అధికారులందరూ కలిసి ఈ కళాసౌధాన్ని నిర్మించి వరంగల్ ప్రజలకు ఒక అందమైన కానుక అందించారని మనం చెప్పుకోవచ్చు. నిజాం నిరంకుశ పాలన మీద కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధుడు, పద్మవిభూషణ కాళోజీ నారాయణరావు. గౌరవ ప్రభుత్వ సలహాదారు మాన్యశ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి సాదర స్వాగతం. పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం. ఒక విజన్ ఉన్నటువంటి నాయకులు, విజనరీ నాయకులు ఒక అందమైనటువంటి సౌధాన్ని, ఒక స్వప్న సౌధాన్ని, ఎందుకంటే వరంగల్ ప్రజల చిరకాల కోరిక ఇది. అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో ఆ హృదయం ఎప్పుడూ జలజలా కన్నీరు కాల్చేది. ఆనందం వచ్చినా కష్టం వచ్చినా కన్నీళ్లు ఆపుకోకుండా ఒక పసివాడిలా ఆవేదన పడ్డ మహాకవి కాళోజీ, ఆయన తన కోసం కాదు సమాజం కోసం ఆవేదన పడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు, పొన్నం ప్రభాకర్ గారికి మంత్రివర్యులకు, సోదరి కొండా సురేఖ గారికి, సీతక్క గారికి, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ప్రభుత్వ గౌరవ సలహాదారులందరికీ నమస్సులు అర్పిస్తూ, కాళోజీ నారాయణరావు పుట్టుకనీది చావునీది బతుకంతా లోకానిది అని చెప్పినటువంటి మహనీయుడు, మహానుభావుడు